వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భీమ్రెడ్డి ఒక సాధారణ డిఎస్పి, తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కంప్యూటర్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆయన దగ్గర ఆస్తులు అపరిమితంగా ఉన్నాయని, ఆదాయానికి మించి ఆస్తులున్నాయని పదే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు మణికొండలోని ఆయన నివాసంపై సోదాలు స్టార్ట్ చేశారు. అంతే, షాక్. అధికారులు నివ్వెరపోయేలా ఆయన ఆస్తుల చిట్టా బయటపడింది. దాదాపు 200 కోట్లకు పైగా ఆయన దగ్గర ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. భీమ్రెడ్డి డిఎస్పి. ఈయన నేర సామ్రాజ్యం చాలా పకడ్బందీగా కొనసాగింది. అచ్చం నయీం లాగే. నయీం ఏం చేసేవాడు? పోలీసు అధికారులతోనూ, రాజకీయ నేతలతోనూ, రౌడీ షీటర్లతోనూ సంబంధాలు కొనసాగించి సెటిల్మెంట్లు చేసేవాడు. కోట్లకు డబ్బులు సమకూర్చుకునేవాడు. అచ్చం మరో నయంలా భీమ్రెడ్డి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అది కూడా నయీం తరహాలోనే. ఒక డైరీ రాసుకున్నాడు. ఆ డైరీలో ఎవరెవరి చిట్టా ఎంత ఉందో, ఎవరి దగ్గర తన బినామీలు ఉన్నాయో, ఎవరి దగ్గర ఎంత వసూలు చేశాడో అన్నీ రాసుకున్నాడు. ఆ డైరీయే ఆయన కుంప ముంచింది. ఏసీబీ అధికారులు సోదా చేస్తున్నప్పుడు ఆయన ఇంట్లో ఓ డైరీ దొరికింది. అంతే, ఆ డైరీ ద్వారా ఆయన అసలు స్వరూపం బయటపడింది. ఎక్కడెక్కడ బినామీలు ఉన్నారో, ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టుకున్నాడో అన్నీ బయటపడ్డాయి. దాదాపు 200 కోట్ల పైనే అని అంటున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఆస్తుల విలువ ఇంకా పెరగవచ్చు. అయితే ఒక డిఎస్పి భీమ్రెడ్డి ఇన్ని ఆస్తులు ఎలా సమకూర్చుకున్నాయంటే, హైదరాబాద్లో ఈయన గారు అనేక పోలీస్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్గా, ఎస్హెచ్ఓగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేశారు. ఈ సందర్భంలోనే ఆయన సెటిల్మెంట్లు చేశారు. అందరితో ములాఖతై రౌడీలు, పోలీసులు, రాజకీయ నేతలు తేడా లేకుండా అందరితో దోస్తానా చేస్తూ సెటిల్మెంట్లు చేసేవాడు. ఈ సెటిల్మెంట్ల ద్వారానే ఆయన పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నాడు. అంతేకాదు, ఆయన జల్సా జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. తరచుగా విదేశాలకు వెళ్ళడం, థాయిలాండ్ వంటి ప్రాంతాల్లో ఎంజాయ్ చేయడం కూడా ఆయనకు అలవాటేనంట. సెటిల్మెంట్లు చేయడం, బెదిరింపులు, వాళ్ళ ఆస్తులు రాసుకోవడం, ఇలా ఆయన అనేక అక్రమాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే చేసినట్లు తెలుస్తోంది. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన డీజీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. అక్కడ కంప్యూటర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఏసీపీ అధికారులు ఇప్పుడు ఈ చిట్టా మొత్తం బయటికి తీశారు. ఆయన ఆస్తులు చూస్తే అసలు ఇన్ని ఆస్తులు ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎలా సంపాదించాడో అనే ఆశ్చర్యం కలగక మానదు. భీమ్రెడ్డి ఆస్తుల వివరాలు, సోదాల్లో లభించిన పత్రాల వివరాలు పరిశీలిస్తే, హైదరాబాద్ ఇబ్రాహీంబాగ్లో వెస్సెలా మెడోస్లో ఒక పెద్ద విలా, టెలికాం నగర్లో ఒక నివాస గృహం G2+ పెంట్ హౌస్, టెలికాం నగర్లోనే సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ప్లాట్, 1 ఫ్లాట్ ఇన్ క్రాంతి జియోన్ అపార్ట్మెంట్స్ ఎట్ గచ్చిబౌలి, మణికొండలో లాంగ్ కోయిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల విస్తీర్ణంలో G+5 వాణిజ్య సముదాయంలో ఆయనకు వాటా కూడా ఉందట. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ల సమీపంలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వాణిజ్య స్థలం, తెల్లాపూర్లో అభినందన రెసిడెన్స్లో 2 నివాస ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి. కర్ణాటకలో కూడా ఈయనకు ఆస్తులున్నాయి. కర్ణాటకలో అనేక ఎకరాల 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిసింది. కర్ణాటకలో మరో ప్రాంతంలో 38 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరులోని దేవనహಳ್ಳಿలో 1 ఎకరం భూమి, నాగోల్లో కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం, జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాలు విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం. పటాన్చెరులో కూడా ఆస్తులున్నాయి. పటాన్చెరులో 200 చదరపు గజాల విస్తీర్ణం ఒక ఖాళీ స్థలం. వికారాబాద్ మోమిన్పేటలో 1000 గజాల స్థలం. వికారాబాద్ మోమిన్పేటలోనే 2 ఎకరాల వ్యవసాయ భూమి. మెస్సర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సౌండ్ మినల్స్లోనూ రూ. 75 లక్షల పెట్టుబడి కావచ్చు ఇది. సీసీ కుంటలోని ముచ్చింతల గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇంకా సోదాలు పూర్తి కాలేదు. ఇంకా
అధికారులు అన్ని ఆస్తులపై ఆరా తీస్తున్నారు. అసలు ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎన్ని ప్లాట్లు ఎలా కొన్నాడు, ఇంత డబ్బు ఎక్కడ దొరికింది, అనేక లక్షల నగదు కూడా ఆయన ఇంట్లో, ఆయన మిత్రుడి ఇంట్లో దొరికినట్టు చెప్తున్నారు. అంతేకాక విదేశీ మద్యం బాటిల్, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం బాటిల్స్ కూడా ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున దొరికాయి. ఇప్పుడు డిఎస్పీ భీమ్రెడ్డి వ్యవహారం పోలీస్ శాఖను ఊపేస్తోంది. ఒక డిఎస్పీ ఇంత స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడా అంటూ పోలీసు అధికారులు విస్తుపోతున్నారు. అయితే ఇలాంటి భారీ తిమింగలాలు పోలీస్ శాఖలో చాలానే ఉన్నాయి. ఒక డిఎస్పీ దగ్గరే ఇంత ఉంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా చేసినట్లు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. మరి వాళ్ళ దగ్గర ఎంత ఉంది? ఈ నయం ఒక్కడే కాదా? తెలంగాణ పోలీస్ శాఖలో ఇంకా చాలామంది నయంలు ఉన్నారా ఏమో. ఏసీబీ అధికారులు నిజాయితీగా నిగ్గు తెలిస్తే బడా నయంలే బయటపడతారు.